హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి. క్యాబేజ్తో చేస్తున్నాను. నేను చాలామందికి క్యాబేజ్ నచ్చదు. సో క్యాబేజ్ మనం తినాలి, మన బాడీలోకి వెళ్ళాలి అంటే ఎలా చేయొచ్చు అనేది ఇది ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఇది అందరికీ నచ్చుతుంది కూడా. మేము కొన్ని ఇయర్స్ నుంచి క్యాబేజ్ ఇలా తింటామండి. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే టైంకి మీరు ఇలా రెడీ చేసి పెడితే పిల్లలు కానీ ఎవరైనా ఈజీగా తినేస్తారనమాట. సో ఫస్ట్ నేను క్యాబేజ్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేశాను. కట్ చేసి పెట్టుకొని ఒక బౌల్లో వేసుకొని ఫస్ట్ దానికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. సో నేను తీసుకున్నది చిన్న సైజ్ క్యాబేజ్ అండి. సో దానికి ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం అండ్ ఒక పావు స్పూన్ సోడా అండి, బేకింగ్ సోడా. సో ఇవన్నీ వేసి ఫస్ట్ బాగా కలపాలండి. ఇందులో అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకండి. ఫస్ట్ మనం క్యాబేజ్ని ఇలా ఉప్పు కారంతో బాగా పిసికేసినప్పుడే అందులో ఉన్న వాటర్ అంతా మనకు బయటికి వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి నేను తీసుకున్న క్యాబేజ్ సైజుకి నేను ఇప్పుడు మీకు శనగపిండి ఎంత యాడ్ చేయాలి అన్నది చెప్తానండి. సో ఫస్ట్ నేను ఇప్పుడు తీసుకున్న క్యాబేజ్కి నేను ఒక 3 స్పూన్స్, అంటే మామూలు టీ స్పూన్ కాకుండా కొంచెం పెద్ద సైజ్ గరిట అంటాం కదా, అలాంటి దాంతో నేను ఒక 3 స్పూన్లు యాడ్ చేసుకున్నానండి. సో శనగపిండి మీరు కలిపిన తర్వాత మళ్ళీ కావాలంటే చూసుకోవచ్చు. మీకు పిండి తక్కువగా అనిపిస్తే కనుక మళ్ళీ కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవచ్చు అండి. సో దానికి ఏం ప్రాబ్లం లేదనమాట. సో శనగపిండి యాడ్ చేయగానే వెంటనే కలిపేసేయండి. అండ్ ఇది నేను పట్టించిన పిండి కాదండి, కొనుక్కొచ్చిన పిండి. మనకు మామూలుగా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా, సో అదే పిండి. అంటే యాక్చువల్గా మేము పట్టిస్తాము, బట్ ఇప్పుడు ప్రెజెంట్ పట్టించిన పిండి లేదనమాట. సో అందుకే నేను సూపర్ మార్కెట్లో నుంచి తెచ్చిన పిండే నేను మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను. సో వాటర్ కూడా మనం బజ్జీల పిండి కలిపినట్టుగా ఒకేసారి వేయకుండా, మన క్యాబేజ్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వాటర్ కలిపి చూసుకోండి. సో ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొన్ని వాటర్ యాడ్ చేసి కలపండి. సో ఇలా బాగా పిసికినట్టుగా చేస్తూ కలుపుకోవాలండి పిండిని. సో మనకి క్యాబేజ్కి ఆల్రెడీ ఉప్పు కారం పట్టింది కదా, సో ఇదంతా కూడా బాగా కలిసిపోతుంది అనమాట. అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది రెసిపీకి. సో ఇది ఇలా వాటర్ కలుపుతూనే వాటర్ యాడ్ చేస్తూ కలపండి. ఒకేసారి మాత్రం వాటర్ యాడ్ చేయకండి. సో మళ్ళీ అప్పుడు పిండి ఎక్కువ వేయాల్సి వస్తుంది. సో ఇలా కొన్ని యాడ్ చేస్తూ కలపండి. ఇలా పిండంతా కలిపేసిన తర్వాత ఒక 1/2 అన్ అవర్ పక్కన పెట్టేయండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదండి. మనం ఇలా స్ప్రెడ్ చేసినప్పుడు ఈజీగా పడాలి. సో ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక నేను ఇప్పుడు దీన్ని ఇలా స్ప్రెడ్ చేస్తూ వేస్తున్నాను. మనం పకోడీ ఎలా వేస్తామో ఆనియన్ పకోడీ సేమ్ అలాగే వేయాలి, ఏం తేడా ఉండదండి. బట్ వేసే ప్రాసెస్ మాత్రం సేమ్, ఆనియన్ పకోడీ ఎలా వేస్తామో సేమ్ అలాగే వేయాలి ఇది కూడా. సో ఇది కొంచెం రెడ్గా అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నవి తీసేసుకోవాలి. బట్ దీనికి కొంచెం టైం పడుతుందండి. ఆనియన్ పకోడీ ఏంటంటే వేయగానే మనకి తొందరగా ఇలా కలర్ చేంజ్ అయిపోయి తీసేస్తాం మనము. బట్ ఈ క్యాబేజ్ పకోడీకి ఏంటంటే మనకి లోపల క్యాబేజ్ కూడా మనకి మంచిగా ఉడకాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో మెల్లిగా ఫ్రై చేసుకుంటూ 2 సైడ్స్ మంచిగా తిప్పేసుకోండి. 2 సైడ్లు బాగా తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు తిప్పుకొని దాని తర్వాత మీరు తీసేసుకోవచ్చు. బట్ ఒకటి మాత్రం మళ్ళీ చెప్తున్నా అండి, క్యాబేజ్ కొంచెం పచ్చిగా ఉంటుంది లోపల. సో బాగా ఫ్రై అయిన తర్వాతనే తీయండి. సో ఇలా మనం వేసిన పిండి అంతా పకోడీలాగా వేసుకొని తినేయచ్చండి. సో ఇది ఈరోజు క్యాబేజ్ పకోడీ రెసిపీ. సో మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా మళ్ళీ కావాలి అని అడుగుతారు. అండ్ క్యాబేజ్ తినని పిల్లలకి ఈ రెసిపీ బాగా పనికొస్తుంది. నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.